బోట్ నెక్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. క్లోజర్ నెక్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్‌ని. ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఎల్ స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు స్కేల్ స్ట్రెయిట్‌గా వస్తది. ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్‌లో బ్లౌజ్ హైటు బ్యాక్ పార్ట్‌లో మెయిన్ డాట్ ఉంటుంది కదా! అక్కడి నుంచి పట్టేసుకొని స్ట్రెయిట్‌గా చూసుకోవాలి. కింద ఖర్చులు వదిలేయండి. పైన కూడా ఖర్చులనేవి తీసేసుకోండి. స్కేల్ తోటి ఇలా లైన్ వేయండి. ఇప్పుడు చెస్ట్ లూజు ఇది ఫుల్లీ మొత్తం కూడా క్లోజర్ నెక్ కాబట్టి ఇలా ఉక్స్ పెట్టేసుకొని వెనక సైడ్ నుంచైనా ఫ్రంట్ పార్ట్ నుంచైనా చంక కింద నుంచి కొలుచుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే బ్యాక్ సైడ్ నుంచి అయితే బెస్ట్ ఫ్రంట్ పార్ట్ కన్నా. ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఓకేనా. ఫోల్డింగ్ ఎక్కడికొస్తుందో అక్కడ చూసుకోండి. నాకొచ్చేసి 19 ఇంచుల కన్నా ఒక గీత తక్కువ వచ్చింది. అంటే 9:30 అండి. ఒక గీత తక్కువ 9:30. సో నేనైతే ఒక 9:30 ఇంచులు తీసుకుంటే సరిపోతది. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో సేమ్ ఇలాగే ఇక్కడ పైన కూడా వేసేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత వీళ్ళకి ఫుల్ షోల్డర్ 15 ఇంచులు. దాంట్లో సగం 7:30. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి. అంటే ఏంటో చెప్తాను. నెక్ విడ్త్ 2:30, నెక్ డీప్ కూడా 2:30. ఇది క్లోజ్డ్ నెక్ అనమాట. బాగా దగ్గరగా ఉంటుంది. ఇలా రౌండ్ ఇచ్చేసుకుని ఇప్పుడు మనం స్లోప్ అనేది ఇవ్వాలి. ఒక హాఫ్ ఇంచ్ పైన వదిలేసి చంక డౌన్ నేను 6:30 ఇంచులు తీసుకుంటున్నాను. ఆర్మ్ లూజు 7 మీద ఒక గీత. ఇప్పుడు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి. మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ. అప్పుడే మనకి చంక దగ్గర ముడతలు రాదు. ఫుల్ షోల్డర్ పెరిగింది కదా! ఇప్పుడు ఇక్కడ స్లోప్ కోసం హాఫ్ ఇంచు, ఖర్చుల కోసం హాఫ్ ఇంచు. ఆ 2 వదిలేసుకొని ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అవ్వాలి. నాకు మ్యాచ్ కాలేదు. అందుకే మళ్ళీ చంక డౌన్ అనేది పైకి పెట్టుకుంటున్నాను. లూజ్ ఎక్కువైపోయిందనమాట. ఇప్పుడు ఖర్చుల కోసం హాఫ్ ఇంచు, అదేవిధంగా మన షోల్డర్ జాయింట్‌కి స్లోప్ ఇవ్వడానికి మొత్తానికి 1 ఇంచ్ తీసేసుకొని అప్పుడు చెక్ చేసుకోవాలి. నడుము లూజ్‌కి 1 ఇంచ్ యాడ్ చేస్తే డాట్ మార్కింగ్ అనేది వచ్చేస్తదనమాట. సగానికి ఫోల్డ్ చేసుకుంటే అటొక హాఫ్ ఇంచ్, ఇటొక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకో. ఇలా స్లోప్‌తో కట్ చేయాలండి బోట్ నెక్‌కి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. క్లోజ్ నెక్ అనమాట. చాలా బాగా కుదురుతది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అవుతే సరిపోతుంది.